హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐస్ అకాడమీ. సో మనం ఈరోజు ఆర్మీకి సంబంధించేసినటువంటి జీకే మోడల్ పేపర్ 2ని డిస్కస్ చేద్దాం. సో ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియోని చివరి వరకు చూడండి. 100% ఎవరైతే ఆర్మీ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఈ మనం డిస్కస్ చేసేటువంటి ఆర్మీ జీకేకి సంబంధించిన 15 క్వశ్చన్స్. సో పక్క చివరి వరకు చూడండి, 100% జాబ్ మీకు వస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి బిట్సే మీకు రిపీటెడ్గా ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. సో ఒకసారి మనం వీడియోని డిస్కస్ చేద్దాం. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్, జలియన్వాలా బాగ్ మసకర్ ఎట్ అమృత్సర్ టుక్ ప్లేస్ ఆన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మళ్ళీ ఒకసారి వినండి. జలియన్వాలా బాగ్ మసకర్ ఎట్ అమృత్సర్ టుక్ ప్లేస్ ఆన్. జలియన్వాలా బాగ్ మసకర్ అనేటువంటిది సో అమృత్సర్లో, పంజాబ్లోని అమృత్సర్లో ఏ డేట్న జరిగింది అని క్వశ్చన్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సో చాలా సార్లు ఇంపార్టెంట్ బిట్ ఇది. జలియన్వాలా బాగ్ మసకర్, జలియన్వాలా బాగ్ ఉదంతం. సో ఈ జలియన్వాలా బాగ్ అనే పార్క్ ఎక్కడ ఉంది అని అంటే పంజాబ్లోని అమృత్సర్లో ఉంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సో ఈ అమృత్సర్లో ఏముంటుంది అంటే గోల్డెన్ టెంపుల్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, సిక్కుల యొక్క సో హోలీ ప్లేస్ అది. గోల్డెన్ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే పంజాబ్లో అమృత్సర్లోనే ఉంది అది కూడా. ఈ జలియన్వాలా బాగ్ ఎప్పుడు జరిగింది అంటే 1919 ఏప్రిల్ 13 రోజు జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్ ఇది. జలియన్వాలా బాగ్ మసకర్, జలియన్వాలా బాగ్ ఉదంతం 1919 ఏప్రిల్ 13 రోజు జరిగింది. సో ఎలా జరిగింది ఫ్రెండ్స్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక చిన్న స్టోరీ. గాంధీజీ రౌలట్ల యాక్ట్కు వ్యతిరేకంగా సో ఏం చేస్తాడంటే పిలుపునిస్తాడు అందరు ప్రొటెస్ట్ చేయాలని చెప్పేసి. సో ఈ చట్టానికి వ్యతిరేకంగా అందరు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు సత్యపాల్ సైఫుద్దీన్ కిచ్లు అనేటువంటి ఇద్దరు ఉద్యమకారులు ఏం చేస్తూ ఉంటారంటే సో 100 మందిని కూడగట్టుకొని సో సమావేశం ఏర్పాటు చేస్తాడు జలియన్వాలా బాగ్ పార్కులో. సో అప్పుడు బ్రిటిష్కి సంబంధించినటువంటి గవర్నర్ జనరల్ ఎవరంటే జనరల్ డయ్యర్ అనేటువంటి పర్సన్ సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, సో ఎలాంటి సో వాళ్ళకు వార్నింగ్స్ ఇవ్వకుండా ఈ జలియన్వాలా బాగ్ లో మీటింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని విచక్షణ రహితంగా ఏం చేస్తారంటే కాల్చి చంపడం జరుగుతుంది. సో ఇప్పటికి కూడా మనం జలియన్వాలా బాగ్ పార్క్కి పోతే చూడొచ్చు క్లియర్గా అక్కడ బుల్లెట్స్ కానీ వాళ్ళు షూట్ చేసినటువంటి బుల్లెట్స్, వాళ్ళు దూకినటువంటి బావి, సో ఆ బావిలో దూకితే బావిలో దూకిన వాళ్ళపైన కూడా షూట్ చేయడం. సో ఇలాంటి థింగ్స్ అన్ని ఇప్పటికి కూడా మనం పంజాబ్ అయినప్పుడు అమృత్సర్లో జలియన్వాలా బాగ్ని విజిట్ చేయొచ్చు, చూడొచ్చు ఫ్రెండ్స్. సో అలా 100 మంది చనిపోవడం జరుగుతుంది ఈ జలియన్వాలా బాగ్ మసకర్లో. ఇది ఎప్పుడు జరిగింది అంటే మీటింగ్ ఏప్రిల్ 13, 1919లో జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ friends. And next, Battle of Buxar took place in. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ కూడా వార్లలోకి వెళ్ళి కూడా రిపీటెడ్ బిట్ ఒకటి వస్తుంది, అందులోకి వెళ్ళి ఒక వార్ డిస్కస్ చేస్తూ ఉన్నాం మనం ఇక్కడ. బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ వార్ టుక్ ప్లేస్ ఇన్. బ్యాటిల్ ఆఫ్ బాక్సర్, సో బాక్సర్ వార్ ఎప్పుడు జరిగింది అంటున్నాడు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. బక్సర్ వార్ అనేటువంటిది సో ఎప్పుడు జరిగింది అంటే 1764 ఏడీలో. 1764 ఏడీలో సో మెయిన్గా మొఘల్స్కి సంబంధించిన షా ఆలం అండ్ మీర్ కాసిం, షాజుద్దౌలా వీళ్ళు ఒకవైపు, అండ్ దాంతోపాటు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన బ్రిటిష్ వాళ్ళు ఒకవైపు ఉండి సో వీళ్ళు ఏం చేసుకున్నారంటే వార్ చేయడం జరిగింది. సో యుద్ధం చేశారు. సో ఇందులో ఈ బక్సర్ వార్లో సో మొఘల్ సైన్యం అన్నది ఓడిపోయింది అండ్ బ్రిటిష్ సైన్యం అన్నది విన్ అయిపోయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. బక్సర్ వార్ టుక్స్ ప్లేస్ ఇన్ 1764 AD. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, లక్షద్వీప్స్ ఐలాండ్స్ లైస్ ఇన్ ద. వెరీ వెరీ ఇంపార్టెంట్. లక్షద్వీప్స్ ఐలాండ్స్ లైస్ ఇన్ ద. లక్షద్వీప్స్ ఐలాండ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, సో ఏ ఐలాండ్లో ఉన్నాయి, సో ఏ సీలో ఉన్నాయని అడుగుతా ఉన్నాడు. లక్షద్వీప్, సో లక్షద్వీప్ ఐలాండ్స్ ఎక్కడ ఉన్నాయంటే అరేబియన్ సీలో ఉన్నాయి. అరేబియన్ సీలో ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అరేబియన్ సీలో లక్షద్వీప్ అనేటువంటి ఐలాండ్స్ ఉన్నాయి. సో ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ క్యాపిటల్ సిటీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, కవరత్తి. సో కవరత్తి అనేది లక్షద్వీప్స్ యొక్క క్యాపిటల్ సిటీ. లక్షద్వీప్స్ అనేవి ఏంటి అంటే యూనియన్ టెరిటరీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. లక్షద్వీప్ ఐలాండ్స్ ఏ సీలో ఉన్నాయంటే అరేబియన్ సీలో ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? మళ్ళీ ఒకసారి వినండి క్వశ్చన్. హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్?
ఐఎన్సి నిన్న చెప్పి లాస్ట్ క్లాస్లో ఐఎన్సి గురించి డిస్కస్ చేసాం కదా ఫ్రెండ్స్. ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే డబ్ల్యూసి బెనర్జీ. లాస్ట్ క్లాస్లో ఐఎన్సి గురించి క్లియర్గా డిస్కస్ చేసాం. ఒకసారి లాస్ట్ వీడియోలో ఐఎన్సి గురించి చూడండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సర్దార్ సరోవర్ డ్యామ్ ఈజ్ బిల్ట్ ఆన్ విచ్ రివర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది ఎక్కడ ఉంది అని అంటే గుజరాత్లో ఉంది. సో ఈ సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది ఏ రివర్ పైన బిల్ట్ చేశారని అడుగుతా ఉన్నారు. సర్దార్ సరోవర్ డ్యామ్ అన్నది ఎక్కడ ఉందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, నర్మదా రివర్ పైన ఉంది. నర్మదా రివర్, సర్దార్ సరోవర్ డ్యామ్ నర్మదా రివర్ పైన ఉంది. సో ఈ నర్మదా రివర్ పైన సర్దార్ సరోవర్ డ్యామ్లో ఇంకొక స్పెషాలిటీ ఉంది ఫ్రెండ్స్. ప్రపంచంలో ఎత్తైనటువంటి ఐరన్ స్టాచ్యూ ఎక్కడ ఉందంటే సర్దార్ సరోవర్ డ్యామ్లోనే ఉంది. సర్దార్ వల్లభాయ్ స్టాచ్యూ 182 మీటర్స్ హైట్ గల సో ఐరన్ స్టాచ్యూని బిల్డ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఒక టైటిల్ ఉంది. ఆ టైటిల్ ఏంటి అంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో తనని ఐరన్ మ్యాన్ అంటున్నాం, ముక్కు మనిషి అంటున్నాం కాబట్టి సో ఐరన్ తోటి 182 మీటర్స్ హైట్తో సర్దార్ సరోవర్ డ్యామ్ పైన బిల్డ్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ హైయెస్ట్ స్టాచ్యూ ఐరన్ స్టాచ్యూ ఎక్కడ ఉందంటే సర్దార్ సరోవర్ డ్యామ్ పైన సర్దార్ వల్లభాయ్ పటేల్ది సో బిల్డ్ చేశారు. నరేంద్ర మోడీ గవర్నమెంట్లో బిల్ట్ అయింది. ఇది ఏ రివర్ పైన ఉంది? నర్మదా రివర్ పైన ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ లోక్సభ? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ లోక్సభ? లోక్సభ సభ్యుల యొక్క పదవీ కాలం ఎంత అని అడుగుతున్నాడు. లోక్సభ సభ్యుల యొక్క పదవీ కాలం 5 years. అండ్ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రాజ్యసభ అయితేనేమో 6 years. లోక్సభ సభ్యుల యొక్క పదవీ కాలం 5 years, రాజ్యసభ 6 years. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడనే లోక్సభ రాజ్యసభ. లోక్సభని ఏమంటున్నాం అంటే లోవర్ హౌస్ అంటున్నాం, రాజ్యసభని ఏమంటున్నాం అంటే అప్పర్ హౌస్ అంటున్నాం. లోక్సభ లోవర్ హౌస్, రాజ్యసభ అప్పర్ హౌస్. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి, లోక్సభ సభ్యులు మినిమంగా పోటీ చేయాలంటే ఎంత వయసు కలిగి ఉండాలంటే 25 years. అండ్ రాజ్యసభ సభ్యునిగా పోటీ చేయాలి అంటే 30 years కలిగి ఉండాలి. సో లోక్సభ సభ్యులు 25 years కలిగి ఉండాలి. వీళ్ళ యొక్క టెన్యూర్ 5 years. రాజ్యసభ సభ్యుల యొక్క ఏజ్ 30 years ఉండాలి కంపల్సరీ. అండ్ వీళ్ళ యొక్క టెన్యూర్ 6 years. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లోక్సభకు సంబంధించేసిన ఎవరైతే సో నామినేట్ అవుతారో లోక్సభకి నామినేట్ అయిన తర్వాత సో ఇందులోకి వెళ్ళి ఒకరిని సో ఎన్నుకుంటారు. సో వాళ్ళే ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అవుతూ ఉంటారు. సో ఆ నామినేట్ అయినటువంటి పర్సన్ సో ఇండియాకి ప్రైమ్ మినిస్టర్గా ఉంటాడు. అంటే ప్రైమ్ మినిస్టర్కు కావాల్సిన మినిమం ఏజ్ కూడా 25 years. గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్, where is the headquarters of UNO? Very very important friends, headquarters of UNO. వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యుఎన్ఓ? యుఎన్ఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే న్యూయార్క్. ఇది లాస్ట్ టైం కూడా వచ్చింది, లాస్ట్ టైం ఆర్మీలో బిట్ ఫ్రెండ్స్. ఇది యుఎన్ఓ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూయార్క్. యుఎన్ఓ మీన్స్ ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ న్యూయార్క్లో ఉంది దీని హెడ్ క్వార్టర్. సో ఈ యుఎన్ఓ ఎప్పుడు ఫామ్ అయిందంటే కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, October 24, 1945 రోజు ఫ్రేమ్ అయిపోయింది. సో మనం ఒక క్లాస్ క్లియర్గా డిస్కస్ చేద్దాం యుఎన్ఓ ఎలా ఫ్రేమ్ అయింది, దానికి ఎన్ని ఆర్గాన్స్ ఉంటాయి, అది ఎలా వర్క్ అవుతుంది, సో ప్రపంచంలో అన్ని కంట్రీస్ని ఎలా కంట్రోల్ చేస్తుంది అన్నది సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఒక క్లాస్లో డిస్కస్ చేద్దాం యుఎన్ఓ పైన. కంపల్సరీ యుఎన్ఓ పైన ప్రతి ఆర్మీ పేపర్లో ఒక బిట్ అయితే పడుతూ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్, who is known as the Nightingale of India? Very very important. మళ్ళీ ఒకసారి వినండి, who is known as the Nightingale of India? Nightingale of India అన్న టైటిల్ ఎవరికి ఉంటుంది అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, సరోజినీ నాయుడు. సో సరోజినీ నాయుడుని ఏమంటున్నామంటే నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశ గాన కోకిల అని ఎవరిని అంటున్నామంటే సరోజినీ నాయుడు. సారీ గాన కోకిల కాదు, సో కోకిల, భారతదేశ కోకిల సరోజినీ నాయుడు, నైటింగేల్ ఆఫ్ ఇండియా. ఈ నైటింగేల్ ఆఫ్ ఇండియా అనేటువంటి టైటిల్ సరోజినీ నాయుడుకి ఎవరు ఇచ్చారంటే మహాత్మా గాంధీజీ. సో మహాత్మా గాంధీ ఏం చేశాడు అంటే సరోజినీ నాయుడుకి నైటింగేల్ ఆఫ్ ఇండియా టైటిల్ను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, వేర్ ఈజ్ గోల్డెన్ టెంపుల్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ గోల్డెన్ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే సో మనం ఇంతకుముందు అమృత్సర్ డిస్కస్ చేసాం కదా ఫ్రెండ్స్, ఈ అమృత్సర్ పంజాబ్లోని అమృత్సర్లోనే గోల్డెన్ టెంపుల్ ఉంది. సో ఈ గోల్డెన్ టెంపుల్
ఈ గోల్డెన్ టెంపుల్ని బిల్డ్ చేసినటువంటి పర్సన్స్ ఎవరంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీన్ని స్టార్ట్ చేసినటువంటి పర్సన్ ఎవరు అంటే రామ్దాస్. సో గురు రామ్దాస్ స్టార్ట్ చేస్తాడు. సో ఈ గోల్డెన్ టెంపుల్ని ఫినిష్ చేసినటువంటి పర్సన్ ఎవరు అని అంటే గురు అర్జున్ సింగ్. గురు అర్జున్ సింగ్. సో గోల్డెన్ టెంపుల్ని ఫినిష్ చేసింది అర్జున్ సింగ్ అండ్ గోల్డెన్ టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది గురు రామ్దాస్. ఈ సిక్కు సంబంధించేసినటువంటి సో సిక్కిజం ఫౌండర్ ఎవరు అంటే గురు నానక్. ఫస్ట్ గురు ఎవరు అంటే గురు నానక్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వేర్ ఇస్ గోల్డెన్ టెంపుల్? పంజాబ్లో ఉంది. సో ఆ గోల్డెన్ టెంపుల్ పంజాబ్లో ఏ సిటీలో ఉంది అంటే అమృత్సర్లో ఉంది. అండ్ ఈ గోల్డెన్ టెంపుల్ని బిల్డ్ చేసింది రామ్దాస్. సో ఈ గోల్డెన్ టెంపుల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసింది అర్జున్ సింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ అవర్ నేషనల్ ఫ్రూట్? మన నేషనల్ సింబల్స్లోకి వెళ్ళి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. లైక్ ఎలా అంటే వాట్ ఈజ్ అవర్ నేషనల్ యానిమల్, వాట్ ఈజ్ అవర్ నేషనల్ ట్రీ, వాట్ ఈజ్ అవర్ నేషనల్ ఎంబ్లమ్. సో ఇలా క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా వస్తుంది స్టార్టింగ్ జీకేలో. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో వాట్ ఈజ్ అవర్ నేషనల్ ఫ్రూట్ అంటే ఏంటి అంటే మ్యాంగో. సో నేషనల్ ఫ్రూట్ ఏంటి అంటే మ్యాంగో. ప్రైడ్ ఫ్రూట్ అని కూడా అంటారు. సో మ్యాంగో అన్నది మన నేషనల్కి సంబంధించిన ప్రైడ్ ఫ్రూట్. అండ్ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, నేషనల్ బర్డ్, మన నేషనల్ బర్డ్ ఏంటి అంటే పీకాక్. అండ్ నేషనల్ ట్రీ ఏంటి అంటే బనియన్ ట్రీ. అండ్ నేషనల్ ఎంబ్లమ్ ఏంటి అంటే 3 లయన్స్ ఎంబ్లమ్. సారనాథ్లో ఉన్నటువంటి సో 3 లయన్స్ ఎంబ్లమ్. ఈ ఎంబ్లమ్ ఎవరు సో బిల్డ్ చేశారంటే అశోక. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి విషయాల్ని గుర్తుపెట్టుకోండి, క్లియర్గా చదవండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ సౌదీ అరేబియా? సో సౌదీ అరేబియాకి సంబంధించిన కరెన్సీ రియాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సౌదీ అరేబియా క్యాపిటల్ సిటీ కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రియాద్. సౌదీ అరేబియాకి సంబంధించిన కరెన్సీ రియాల్, క్యాపిటల్ సిటీ ఏమో రియాద్. సో కంట్రీస్ క్యాపిటల్ సిటీస్ కరెన్సీ పైన కూడా ఎవ్రీ టైం ఒక బిట్ అనేది పడుతుంది. సో గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అబ్రివేషన్ ఆఫ్ ఎఫ్ఎం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అబ్రివేషన్స్ పైన కూడా ప్రతి ఆర్మీ పేపర్లో ఒక బిట్ అయితే కంపల్సరీ పడుతూ ఉంది. సో ఎఫ్ఎం అనేటువంటి అబ్రివేషన్ ఏంటిది? ఎఫ్ఎంకి అబ్రివేషన్. సో ఎఫ్ఎంకి అబ్రివేషన్ ఏంటిది అంటే ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫ్రీక్వెన్సీ మాడ్యూల్. ఫ్రీక్వెన్సీ మాడ్యూల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మాడ్యూల్ ఆర్ మాడ్యులేషన్, మాడ్యులేటర్ ఏదైనా ఓకే. నెక్స్ట్ 13th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ కాల్డ్ యాజ్ పింక్ సిటీ ఆఫ్ ఇండియా? మళ్ళీ ఒకసారి వినండి. విచ్ ఆఫ్ ద సిటీ కాల్డ్ యాజ్ పింక్ సిటీ ఆఫ్ ఇండియా? సో జాగ్రఫికల్ ఎప్టెట్స్లోకి వెళ్ళి కూడా స్టార్టింగ్ జీకేలోకి వెళ్ళి ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఏమంటున్నాడంటే పింక్ సిటీ అని ఏ సిటీని అంటూ ఉన్నాం. సో పింక్ సిటీ అని దేన్ని అంటున్నాం అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పింక్ సిటీ అని దేన్ని అంటున్నాం అంటే జైపూర్. రాజస్థాన్లోని జైపూర్ను పింక్ సిటీ అంటా ఉన్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పింక్ సిటీ అంటే రాజస్థాన్లోని జైపూర్ని అంటున్నాం. అండ్ ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా, సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అని దేని అంటున్నాం అంటే బెంగళూరు అంటున్నాం. గేట్వే ఆఫ్ ఇండియా అని ముంబైని అంటా ఉన్నాం. సో ఇలా చాలా వరకు ఏంటి అని అంటే కొన్ని జాగ్రఫికల్ ఎప్టెట్స్ అనేవి ఉంటుంది. టాపిక్ అనేది ఒకటి ఉంటుంది, అందులోకి కంపల్సరీ ఒక బిట్టు పడుతుంది. చూసుకోండి ఫ్రెండ్స్. పింక్ సిటీ అని దేని అంటున్నామంటే జైపూర్ అంటా ఉన్నాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డేట్ ఈజ్ మార్టీర్స్ డే? సో ఏ డేని మార్టీర్స్ డేగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. సో ఇది కూడా చాలా సార్లు వచ్చింది బిట్ అన్నది. లాస్ట్ టైం కూడా దీన్ని ఇంకొక విధంగా అడిగాడు. క్వశ్చన్ చెప్తాను ఎలా అడిగాడు అన్నది. మార్టీర్స్ డే. సో డేస్లోకి వెళ్ళి మన ప్రీవియస్ వీడియోలలో కూడా ఇంపార్టెంట్ డేస్ పైన క్వశ్చన్స్ అన్నవి చేయడం జరిగింది. ఒకసారి చూడండి. ఇంపార్టెంట్ డేస్లోకి వెళ్ళి కూడా ఒక డే అన్నది వస్తూ ఉంటుంది. సో మార్టీర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తూ ఉంటున్నామంటే January 30. ఈ మార్టీర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తూ ఉంటున్నామంటే 1948 January 30న సో ఎవరు చనిపోయారంటే మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీ నాథూరామ్ గాడ్సే అనేటువంటి పర్సన్ సో బిర్లా టెంపుల్కి వెళ్ళి వస్తుండగా షూట్ చేయడం జరుగుతుంది. సో అలా మహాత్మా గాంధీ చంపినటువంటి రోజును మార్టీర్స్ డేగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి కూడా విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ టైం ఆర్మీలో ఏ క్వశ్చన్ వచ్చింది అంటే డెత్ డేట్ ఆఫ్ మహాత్మా గాంధీ January 30, 1948. సో ఇలా ఏంటి అంటే లాస్ట్ టైం మహాత్మా గాంధీ డెత్ డే అడిగాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. October 2 ఏమో గాంధీ జయంతి, గాంధీ పుట్టినరోజు. డెత్ డేనేమో January 30, 1948. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్,
వెన్ డిడ్ ఇండియాస్ క్యాపిటల్ చేంజెస్ ఫ్రమ్ కోల్కతా టు ఢిల్లీ? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది కూడా చాలాసార్లు వచ్చింది, గుర్తుపెట్టుకోండి. వెన్ డిడ్ ఇండియా క్యాపిటల్ చేంజెస్ ఫ్రమ్ కోల్కతా టు ఢిల్లీ? సో కోల్కతా టు ఢిల్లీ క్యాపిటల్ సిటీ, మన క్యాపిటల్ సిటీ ఇప్పుడు ఉన్నటువంటి ఢిల్లీ ఎప్పుడు మారింది అంటే 1911లో మారింది ఫ్రెండ్స్. సో ఎవరి టైంలో అంటే కింగ్ జార్జ్ 5 టైంలో మారింది. అండ్ దీన్ని ఎవరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ హయాంలో కోల్కతా నుంచి క్యాపిటల్ సిటీ ఇండియాకి మారింది అంటే గుర్తుపెట్టుకోండి, లార్డ్ హార్జింగ్. సో లార్డ్ హార్జింగ్ అనేటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ సో ఏం చేశాడు, కోల్కతా నుంచి క్యాపిటల్ సిటీని సో ఢిల్లీకి మార్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఇండియా యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి, ఢిల్లీగా కొనసాగుతూ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇలా ఏంటి అంటే క్వశ్చన్స్ అనేవి సింపుల్గా ఉంటాయి. సో దాంతోపాటు టాపిక్స్ అనేవి మనం క్లియర్గా చదువుకోగలిగితే సో ఆర్మీకి సంబంధించేసి జీకేలో 15 క్వశ్చన్స్కి సో 15 మనం అటెండ్ చేయగలుగుతాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా కాకుండా మనం ఏం చేయాలి అని అంటే సబ్జెక్ట్ను ఫోకస్ చేసి చదవాలా. సో ఖచ్చితంగా మీరు ఆర్మీ జాబ్ సాధించాలి అంటే సో జీకే అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఖచ్చితంగా జాబ్ సాధించాలని ఉంటే సో మా డిఫెన్స్ అకాడమీకి రండి. సో మా డిఫెన్స్ అకాడమీలో జాయిన్ కండి. 15కి 15 క్వశ్చన్స్ పక్కా రావడం జరుగుతుంది. మీకు జాబ్ అన్నది గ్యారంటీ ఉంటుంది. సో ఖచ్చితంగా జీకే జిఎస్ 30 మార్క్స్ వస్తుంది. సో ఇందులో 30 మార్క్స్ వెయిటేజ్ ఉంది కాబట్టి జిఎస్ అనేది టోటల్ జనరల్ స్టడీస్ అన్నది సో 30 మార్క్స్ ఉంది కాబట్టి ఈజీగా మనం స్కోర్ చేయగలుగుతాం. సో 15 ఏమో జీకే, 15 ఏమో జనరల్ సైన్స్. సో 30 ఈజీగా స్కోర్ చేయొచ్చు ఫ్రెండ్స్, మనం కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి చదవగలిగితే. సో ఇలా మీకు ఖచ్చితంగా జాబ్ సాధించాలంటే మా అకాడమీకి రండి, శాలిని డిఫెన్స్ అకాడమీకి. సో కరీంనగర్లో రేకృతికి వచ్చిన తర్వాత కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9154424194, 9154424194. సో ఇంకా మీకు ఏమైనా సబ్జెక్టు డౌట్స్ ఉన్నా, మాకు ఈ టాపిక్ కావాలి సార్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. కంపల్సరీ మీకు ఆ టాపిక్ పైన వీడియోస్ కానీ సో ఇంకేదన్నా మీకు పీడిఎఫ్ పంపించడం కానీ జరుగుతూ ఉంది. సో ఆర్మీ జాబ్ ఖచ్చితంగా సాధించాలి అంటే సబ్జెక్ట్ అన్నది సో కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి సబ్జెక్టు బాగా చదవాలా. కట్ ఆఫ్ అనేది ఈసారి ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్క ఇండియన్ ఆర్మీకి సంబంధించేసి ఎవరైతే ఓపెన్ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ ఆస్పిరెంట్స్కి ఈ మెసేజ్ చేరే వరకు కూడా సో మా వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.